ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మనకు ఫార్మర్స్ రుణమాఫీకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ సర్కారులో వ్యవసాయ శాఖ, పౌర సరఫరా శాఖ నుంచి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది. మొత్తంలో రుణమాఫీ అవుతుందా లేదా, అసలు రుణమాఫీ ఎప్పట్లో చేస్తారు, ఇప్పటికే రైతు బంధు బ్రేక్ పడింది, రుణమాఫీ కూడా బ్రేక్ పడబోతుందా, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో మంత్రి రైతు బంధు పేమెంట్ కి ఆలస్యం అవుతుంది. మార్చ్ 31 లోపు ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి తరుణంలో కాస్త రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయలు, ఒకటి కవు 2 కవు కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు, అక్షరాలు 2 లక్షల రూపాయలు మనకు అప్కమింగ్ సూన్ లో, సో మార్చి చివరి వారంలో కావచ్చు, లేదా ఏప్రిల్ మేలో కూడా కావచ్చు, జూన్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో రుణమాఫీ కూడా కాస్త ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఒకే విడతలో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందా మరి కాదా, ఆ డీటెయిల్స్ ఏ జిల్లాలో ఎంతమంది రుణమాఫీలో చిక్కుకున్నారు, ఏ జిల్లాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని ప్రభుత్వం అందించింది. వన్స్ మీరు వీడియో కింద లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇక రుణమాఫీకి సంబంధించి పెద్దగా చెప్పాలంటే మ్యాటర్ ఏం లేదండి. మొత్తానికి రుణమాఫీ మాత్రం కాస్త ఆలస్యమైన అమృతం లాగా కొద్దిగా లేట్ అయ్యేటువంటి ఆస్కారం మాత్రం 100% కనబడతా ఉంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.